హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో టుడే క్లాస్ వచ్చేసి మనకు 9th క్లాస్, 10th, ఇంటర్ సెకండ్ ఇయర్ ఈ 3 లెసన్స్కి కలిపి ప్రధాన నది వ్యవస్థ అనే టాపిక్ నుండి కొన్ని ప్రాక్టీస్ బిట్స్ లాగా అయితే మనం నేర్చుకుందామండి. చాలా యూజ్ అయ్యే క్లాస్. మనకు ఒకటే క్లాస్లో 3 లెసన్స్ కవర్ చేయొచ్చు. అంటే దానికి రిలేటెడ్గా ఉండే టాపిక్స్ అండి. మనకి ఎక్కడ చూసినా కూడా దానికి రిలేటెడ్గా ఉంటుంది. సో చూడండి ఒకసారి మీరే. 9th క్లాస్లో మనం చూసుకున్నట్లుగా అయితే నీటిపారుదల ఈ లెసన్లో మనకు కనిపిస్తుంది అక్కడక్కడ కూడా. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్ సెకండ్ ఇయర్లో ప్రధాన నది వ్యవస్థ. అండ్ 10th క్లాస్లో కనుక చూసుకుంటే ఇదిగోండి భారతదేశ నదులు, నీటి వనరులు. సో ఈ 3 లెసన్స్కి సంబంధించిన క్లాస్ అనేది మనము ఒక్కటే వీడియోలో నేర్చుకుంటాం. సో ఎవ్రీ బిట్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. క్లాస్ అనేది స్కిప్ చేయకోకుండా ఎండింగ్ వరకు అయితే చూడడానికి అయితే ట్రై చేయండి. అలాగే మీకు నచ్చినట్లుగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము నది వ్యవస్థల్ని ఎన్ని రకాలుగా విభజిస్తారంటే 2 రకాలుగా విభజిస్తారు. మెయిన్గా మనకు నది వ్యవస్థల గురించి మాట్లాడుకునేటప్పుడు నది వ్యవస్థలు అనేవి మన భారతదేశంలో నది వ్యవస్థలు అనేవి ఎన్ని రకాలుగా విభజించారంటే 2 రకాలుగా అయితే విభజించారు. మనం ఆల్రెడీ జీవనాధారిత నది వ్యవస్థ అనేసి ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో అయితే నేర్చుకున్నాం కదా. 2 రకాలలో మొదటిది వచ్చేసి మనకు జీవనది వ్యవస్థ. జీవనది వ్యవస్థ అంటే సంవత్సరం పొడవునా కూడా నది అనేది ప్రవహిస్తూ ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి వర్షాధార నది వ్యవస్థ. వర్షాధార నది వ్యవస్థ అంటే వర్షాలు ఉన్నప్పుడు మాత్రమే మనకు నదులు అనేవి ఉంటాయి. సో అలా మనకు ఇలా 2 రకాలుగా అయితే విభజించారు. భారతదేశంలో నది వ్యవస్థలు అనేవి 2 టైప్స్ అయితే ఉంటాయి. అందులో వచ్చేసి జీవనది వ్యవస్థ, సెకండ్ వన్ వచ్చేసి వర్షాధార నది వ్యవస్థ. అండ్ మనకు జీవనదులు అంటే ఏంటి, ఇక్కడ ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం. జీవనదులు అంటే సంవత్సరం అంతా, ఇయర్ అంతా కూడా నీటి ప్రవాహం కలిగిన నదులనే జీవనదులు అంటారు. సో సింపుల్గా అందరికీ అర్థమయ్యే విధంగా షార్ట్కట్లో మీకు నోట్స్ అనేది ఇక్కడ ప్రిపేర్ చేయడం అయితే జరిగిందండి. అండ్ మనకు రెగ్యులర్గా అనేవి ఇక్కడ పోస్ట్ చేయడానికి వీలవుతుందా అంటే అలా ఏం కాదండి. మామూలుగా ఏదైతే నా సబ్జెక్ట్ అనేది కాస్త కష్టంగా అనిపిస్తుందో వాటిని అయితే నేను ఇలా బిట్స్ రూపంలో అయితే రాస్తాను, అంటే మనకు రాయడం అయితే జరుగుతుంది. అది మీకు కూడా యూస్ అవుతుంది అనేసి వీడియో అయితే చేస్తాను. జీవనదులు అంటే ఏంటంటే ఇక్కడ సంవత్సరం అంతా నీటి ప్రవాహం కలిగిన నదులనే జీవనదులు అంటారు. అంటే ఇక్కడ చూడాలి, వర్షపు నీటి ప్రవాహం కానీ మంచు కరగడం వల్ల ఇలాంటివన్నీ నీటి ప్రవాహం అనేది ఉంటుంది. కాబట్టి సంవత్సరం అంతా కూడా నీటి ప్రవాహం కలిగిన నదులనే మనము జీవనదులని పేర్కొంటారు. ఎందుకు, వర్షపు నీళ్ళు ప్లస్ మంచు కరగడం వల్ల ఇవన్నీ కూడా మనకి ఏంటి నీరు రూపంలోనే కదా, అలా మనకు జీవనదులు అనేవి అంటారు. నెక్స్ట్ వీటి ఉపనదులు కన్నా చూసుకుంటే జీవనదులుగా మనకు ఇప్పుడు ప్రజెంట్ వ్యవహరింపబడుతున్నాయి. అందులో గంగా, సింధు, బ్రహ్మపుత్ర ఈ 3 రివర్స్ మనకు చాలా ఇంపార్టెంట్. మీరు ఎక్కడికి వెళ్ళినా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా కూడా ఇక్కడ మనకు ఈ రివర్స్ గురించి లేనిదే క్వశ్చనే ఉండదండి. బిలీవ్ మీ, ప్రతి చోట్ల కూడా మనకు కన్ఫ్యూజ్ అయ్యే టాపిక్స్ ఏదన్నా ఉంటే లాస్ట్ క్లాస్లో మనం భూస్వరూపాలు నేర్చుకున్నాం కదా, ఆ టాపిక్ ప్లస్ మనకి నది వ్యవస్థ గురించి కానీ పరిశ్రమలు ఇలా రకరకాలుగా ఉన్నాయి. సో దానికి పోటీతత్వం ఉంటుంది. జాగ్రఫీ నుండి మనకు మెయిన్ క్వశ్చన్స్ రావడానికి అయితే ఎక్కువ ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీరు ఎక్కువ ఎఫోర్ట్ అయితే జాగ్రఫీ నుండి అయితే ఖచ్చితంగా పెట్టాల్సిందే ఉంటుంది. అండ్ నెక్స్ట్ సెకండ్ ప్రిఫరెన్స్ వచ్చేసి హిస్టరీ. అంటే ఏ సబ్జెక్ట్ని మనము తక్కువ చేయొద్దండి, ప్రతి సబ్జెక్ట్ కూడా బాగా చదవాలి. ప్లస్ ఎక్కడ ఏ బిట్ అడుగుతారనేసి మనము ఒకసారి చూసుకోవాలి. సరే అండి, ఫస్ట్ వన్ చూసుకుంటే మనకు గంగా నది. ఫస్ట్ వన్ వచ్చేసి గంగా నది. సింపుల్గా ఇక్కడ చూడండి, ఎప్పుడైనా సరే మనము బిట్ అనేది చాలా డెప్త్గా అడగడు. ఒక్కోసారి అక్కడ ఏం అడుగుతాడంటే మనకు రివర్స్ ఎక్కడ పడుతుంది, మనకు రివర్స్ అనేవి బర్త్ ప్లేస్ ఎక్కడ ఉంటుంది, తర్వాత ఎండింగ్ పాయింట్ ఎక్కడ ఉంటుంది, అండ్ దాని మీద మనకు ప్రాజెక్టులు అనేవి ఎక్కడ నిర్మించారు, అలాగే మనకు ఆ రివర్స్ అనేవి ఎక్కడ ఫ్లోస్ అవుతూ ఉంటాయి, ఇలాంటి వాటికి మాత్రమే క్వశ్చన్స్ అడుగుతారండి. మళ్ళీ మనము అనవసరమైనవన్నీ కూడా మనం చూడొద్దు ఎప్పుడైనా సరే. గంగా నది అనేది మనకు ఉత్తరాఖండ్ హిమాలయాల్లో గంగోత్రి, హిమాని నదం దగ్గర పుట్టే భగీరథి. మనకు 2 పాయలుగా అయితే విడిపోతుంది అన్నారు కదా. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఉత్తరాఖండ్ హిమాలయాల్లో గంగోత్రి, హిమాని నదం దగ్గర పుట్టే భగీరథి. గంగోత్రి చూసుకుంటే మనం భగీరథి, గంగోత్రి, హిమాని నదం. అండ్ సెకండ్ వన్ కన్నా చూసుకుంటే బద్రీనాథ్కి వాయువ్య దిశలో సతప్నాథ్ దగ్గర పుట్టే అలకనంద. బద్రీనాథ్ వాయువ్య దిశలో సతప్నాథ్ దగ్గర పుట్టే అలకనంద. మనకు బద్రీనాథ్ మూవీ ఉంటుంది కదా, సో అలా ఈ 2 నదులు అనేవి చివరిగా ఎక్కడ కలుస్తాయంటే
దేవప్రయాగలో కలిసిన తర్వాత గంగా నదిగా మారుతుంది. ఈ రెండు నదులు ఉన్నాయి కదా, భగీరథి, అలకనంద, ఈ రెండు నదులు కూడా దేవప్రయాగలో కలిసి గంగా నదిగా మారుతుంది. నెక్స్ట్ వన్ చూడండి, భారతదేశంలో ప్రవహిస్తున్న నదులలో పొడవైన నది ఏంటంటే మనకు గంగా నది. భారతదేశంలో ప్రవహిస్తున్న నదులలో పొడవైన నది గంగా నది. మరి ఇక్కడ దీని యొక్క కిలోమీటర్స్ కన్నా చూసుకుంటే 2525 కిలోమీటర్స్ అయితే ఉంటుందండి. అండ్ ఇంకో విషయం, ఇక్కడ మనకు ప్రతి టెక్స్ట్ బుక్లో అంటే 9th కానీ 10th ఆర్ ఇంటర్మీడియట్ కొంచెం అటు ఇటు డేటా అనేది చేంజ్ అవుతుందండి. అంటే మనకు ఇంటర్మీడియట్ వచ్చేసి ఓల్డ్ సిలబస్ కదా, అంటే ఓల్డ్ బుక్ అది. సో మనకు అప్పుడు ఉండే ఇయర్స్కి ఇప్పుడు ఉండే ఇయర్స్కి బుక్ అనేది చేంజ్ కాలేదు, కాస్త డేటా అనేది ఇంచుమించు కొంచెం తేడా అయితే ఉంటుందండి. అండ్ నెక్స్ట్ వన్, ఈ ఉత్తరాఖండ్, యూపీ, బీహార్, వెస్ట్ బెంగాల్ ప్రవహించి చివరిగా మనకు బంగ్లాదేశ్లో ప్రవేశించి బంగాళాఖాతంలో కలుస్తుంది. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్ అండ్ వెస్ట్ బెంగాల్ ప్రవహించి చివరిగా బంగ్లాదేశ్లో ప్రవేశించి తర్వాత బంగాళాఖాతంలో అనేది కలుస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ కన్నా చూసుకుంటే వెస్ట్ బెంగాల్లో ఫరక్కా బ్యారేజీతో ఆ నీటిని హుగ్లీ నదికి మళ్ళిస్తారు. ఈ ఫరక్కా బ్యారేజీ నీటి ఉంటుంది కదా, ఈ నీరు అనేది కూడా హుగ్లీ నదికి ట్రాన్స్ఫర్ చేస్తారు. వెస్ట్ బెంగాల్లో ఫరక్కా బ్యారేజ్లో అంటే ఇక్కడ ఉండే వాటర్ని అంతా కూడా హుగ్లీ నదికి ట్రాన్స్ఫర్ చేస్తారు. నెక్స్ట్ వీటి ఉపనదులు చూడండి, యమున, కోసి, సోన్, రామ్గంగా, గోమతి, బాగ్రా, గండక్, మహానంద. ఇవన్నీ కూడా దేనికి ఉపనదులు? గంగా నది యొక్క ఉపనదులు. సో మనకు ఓవరాల్గా చూసుకుంటే ఇక్కడ నదులు, ఉపనదులు, దానిపైన నిర్మించిన ప్రాజెక్టులు, ఎక్కడ మనకు పుడుతుంది ప్లస్ ఎక్కడ దానికి ఎండింగ్ పాయింట్ అనేది ఉంటుంది. తర్వాత దానికి కొన్ని పేర్లు అయితే ఉంటాయి కదా, సో మరొక పేర్లు ఇలానే మనము అన్నిటిని కూడా చూడడానికైతే ట్రై చేద్దాం అండ్ నేర్చుకోవాలి కూడా. నెక్స్ట్ వన్ వచ్చేసి గంగా నది. బంగ్లాదేశ్లో చూసుకుంటే మనము దీన్ని పద్మ అనేసి, బ్రహ్మపుత్ర నదితో కలిసిన తర్వాత దీన్ని మేఘ్నా అనేసి పిలువబడతారు. గంగా నదిని బంగ్లాదేశ్లో పద్మ అండ్ బ్రహ్మపుత్ర నదితో కలిస్తే అంటే బ్రహ్మపుత్ర నదితో కలిసిన తర్వాత మేఘ్నా అనేది పిలువబడుతుంది. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ రివర్ అండి సింధు నది. గంగా నది గురించి అయితే తెలుసుకున్నాం కదా, ప్రెసెంట్ వచ్చేసి సింధు నది. టిబెట్లోని మానస సరోవరం దగ్గర మనకు కైలాస పర్వతాలలో సింధు నది అనేది జన్మిస్తుంది. టిబెట్లోని మానస సరోవరం దగ్గర కైలాస పర్వతాలలో అయితే జన్మిస్తుంది. ఈ హిమాలయాల్లోనే భారతదేశ రెండవ నది వ్యవస్థ. హిమాలయాల్లోనే భారతదేశము రెండవ నది వ్యవస్థ ఏదైనా ఉందంటే మనకు ఇదే అండి. అండ్ సింధు నదులకు ఉపనదులుగా చూసుకుంటే జీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లెజ్ వీటికి ఉపనదులు. సింధు నది యొక్క ఉపనదులు ఏంటండి? ఆల్రెడీ అందరికీ నోటెడ్ అయి ఉంటాయి, జీలం అండ్ చీనాబ్, రావి, బియాస్, సట్లెజ్. అండ్ నెక్స్ట్ వన్ చూడండి, నెక్స్ట్ పాయింట్, భారతదేశంలో జమ్మూ అండ్ కాశ్మీర్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్లో ప్రవహిస్తుంది. మనకు ఇండియాలో చూసుకుంటే సింధు నది అనేది జమ్మూ అండ్ కాశ్మీర్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్లో ప్రవహిస్తుంది. చివరిగా ఎక్కడ కలుస్తుందంటే పాకిస్తాన్లోని కరాచీ, అంటే మనకు చివరిసారిగా పాకిస్తాన్ అంటే కరాచీ ప్రవహించి లాస్ట్కి అరేబియా సముద్రంలో కలుస్తుంది. కరాచీలో ఉండి అరేబియా సముద్రంలో కలుస్తుంది. ఈ సింధు నది పొడవు చూసుకుంటే 2880 కిలోమీటర్స్. సింధు నది యొక్క పొడవు చూసుకుంటే 2880. మరి ఇండియాలో దీని యొక్క ఎన్ని కిలోమీటర్స్ ప్రవహిస్తుందంటే 709 కిలోమీటర్స్. సింధు నది యొక్క పొడవు చూసుకుంటే 2880 అయితే మరి దీని భారతదేశంలో చూసుకుంటే 709 కిలోమీటర్స్. మరి పరివాహక ప్రాంతం చదరపు కిలోమీటర్ల చూసుకుంటే 11,65,000 అండి. అండ్ ఇక్కడ మనం చూసుకున్న ఉపనదుల కల్లా పెద్దది వచ్చేసి సట్లెజ్ ఉపనదులకెల్లా అతి పెద్దది. నెక్స్ట్ బ్రహ్మపుత్ర నది. ఇది కూడా సేమ్ అండి. టిబెట్లోని మానస సరోవరం సరస్సు తూర్పు వైపున పుడుతుంది. ఎక్కడ? తూర్పు వైపున పుడుతుంది. మరి దీని యొక్క చూడండి కిలోమీటర్స్ 2,900 కిలోమీటర్స్ దూరం అయితే ప్రయాణిస్తుంది. బ్రహ్మపుత్ర నది 2,900 కిలోమీటర్స్ దూరం అయితే ప్రయాణిస్తుంది. అండ్ మనకు చూసుకున్నట్లుగా అయితే చైనాలోని టిబెట్, భారత్, బంగ్లాదేశ్లలో ప్రవహిస్తుంది. చైనాలో చూసుకుంటే టిబెట్, అలాగే భారతదేశము, బంగ్లాదేశ్ దేశాలలో కూడా ప్రవహిస్తుంది. కానీ టిబెట్లోనే మనకు చాలా ఎక్కువ దూరం అంటే చాలా కిలోమీటర్స్ దూరం అనేది తూర్పు వైపున ప్రయాణిస్తుందండి. ఈ బ్రహ్మపుత్ర నది
ఎక్కువ మనకు ఎక్కడ ఎక్కువగా ప్రవహిస్తుందంటే టిబెట్లో చాలా కిలోమీటర్స్ దూరం తూర్పున ప్రవహిస్తుంది, మనకు ప్రయాణం అనేది చేస్తుంది. అలాగే ఇక్కడ చూడండి, ఇండియాలో కనుక చూసుకుంటే 885లో అయితే ప్రయాణిస్తుంది. అలాగే అస్సాంలోని సౌదియా మైదానంలో అనేది ఇది ప్రవహిస్తుందండి. అండ్ మనకు టెక్స్ట్ బుక్లో ఈ క్వశ్చన్ అనేది ఆన్సర్ అనేది ఇవ్వలేదండి. అస్సాం దుఃఖదాయిని అని బ్రహ్మపుత్ర నదికి పేర్కొంటారు. అస్సాం దుఃఖదాయిని అనేసి ఏ నదిని పేర్కొంటారంటే బ్రహ్మపుత్ర నదికి అయితే పేర్కొంటారు. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ అంటే టిబెట్ గుండా ప్రయాణించిన తర్వాత అరుణాచల్ ప్రదేశ్ గుండా భారత్లోకి ప్రవేశించి అస్సాం అండ్ బంగ్లాదేశ్ గుండా ప్రవహించి చివరిగా మనకు బంగాళాఖాతంలో కలుస్తుంది. ఈ క్వశ్చన్కి ఆన్సర్ అయితే అక్కడ మనకు స్టేట్మెంట్ అనేది తప్పిచ్చారండి సెకండ్ ఇయర్లో. సో మనకు ఆన్సర్ వచ్చేసి మెయిన్గా అరేబియా సముద్రం అని ఇచ్చారు, కానీ ఇక్కడ మనకు చూసుకుంటే బంగాళాఖాతంలో. అంటే ఫస్ట్ మనం చూడాలి ఇక్కడ టిబెట్ గుండా ప్రయాణించిన తర్వాత అరుణాచల్ ప్రదేశ్లోకి భారత్లోకి ప్రవేశించి అస్సాం అండ్ బంగ్లాదేశ్ గుండా ప్రవహించి లాస్ట్గా మనకు బంగాళాఖాతంలో కలుస్తుంది. సో ఏ స్టేట్మెంట్ అయితే ఇచ్చానో అది ఒకటికి 2-3 సార్లు చూసి అర్థం చేసుకొని అయితే ఆన్సర్ చూడండి. అరేబియా సముద్రం కాదు, బంగాళాఖాతంలో అయితే కలుస్తుంది. మరి దీని యొక్క బ్రహ్మపుత్ర నది యొక్క ఉపనదులు కన్నా చూసుకుంటే అరుణాచల్ ప్రదేశ్ అయితే మనకు దిహాంగ్, సియాంగ్ అనే పేర్లతో అయితే పిలుస్తారు. అస్సాంలో చూసుకుంటే దిబాంగ్ అండ్ లోహిత్. ఇక్కడ మనం ఓవరాల్గా చూసుకుంటే ఉపనదులు లోహిత్ అండ్ దిబాంగ్, సుబాన్సిరి, మానస్, తీస్టా ఇవన్నీ కూడా దేని యొక్క ఉపనదులు అంటే మనకు బ్రహ్మపుత్ర నది యొక్క ఉపనదులు. ఇక్కడికి మనకు జీవనాధారిత వ్యవస్థ అనేది మనము నదుల గురించి అయితే చూసామండి. నెక్స్ట్ వచ్చేసి మనకు ద్వీపకల్ప నదులు అనేసి మరొక పేరు అనే ఉంటుంది కదా, వర్షాధారిత నది వ్యవస్థ అనేసి దాని గురించి అయితే చూద్దాం. అండ్ ఇంకోటి కొంచెం స్టేట్మెంట్ బ్యాలెన్స్ అయితే ఉందండి బ్రహ్మపుత్ర నదికి. అంటే మనకు ఈ నదికి వివిధ ప్రాంతాలలో వివిధ రకాల పేర్లతో అయితే పిలుస్తారు. బ్రహ్మపుత్ర నదికి వివిధ ప్రాంతాలలో వివిధ రకాలుగా అయితే పిలుస్తారు. టిబెట్లో కనుక చూసుకుంటే శాంగ్పో, భారతదేశం అంటే అరుణాచల్ ప్రదేశ్లో దిహాంగు, అలాగే బంగ్లాదేశ్లో చూసుకుంటే ఉత్తరాన జమున అనేసి, మధ్య భాగం వచ్చేసి పద్మ అని, దక్షిణ భాగం వచ్చేసి మేఘ్నా. చూడండి ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతాం మనము. బంగ్లాదేశ్లో ఉత్తరం సైడ్ వచ్చేసి జమునా నది అనేసి పిలుస్తారు, మధ్య భాగం కనుక చూసుకుంటే పద్మ అండ్ దక్షిణ భాగం కనుక చూసుకుంటే మేఘ్నా. సో కన్ఫ్యూజ్ అవ్వకుండా చూడండి. అండ్ మనకు మగవారి పేరుతో పిలువబడుతున్న ఏకైక నది ఏదన్నా ఉంటే బ్రహ్మపుత్ర నది. ఆల్మోస్ట్ మన నదులన్నీ కూడా ఇక్కడ చూడండి, గోదావరి కానీ, కృష్ణ, తపతి నది, సింధు నది ఇలాంటివన్నీ నదులతో చూసుకుంటే మగవారి అంటే పురుషుల పేర్లతో పిలువబడుతున్న ఏకైక నది వచ్చేసి బ్రహ్మపుత్ర. జీవనది వ్యవస్థ కంప్లీట్ అయింది కదా. నెక్స్ట్ వర్షాధారిత నది వ్యవస్థ. వర్షాకాలం మాత్రమే నీటి ప్రవాహం కలిగి ఉండడం వల్ల ఈ నదులకు వర్షాధారిత నదులు అనేసి అంటారు. వర్షాకాలం మాత్రమే నీటి ప్రవాహం కలిగి ఉండడం వల్ల ఈ నదులను మనము వర్షాధారిత నదులుగా పేర్కొంటారు. ఈ ద్వీపకల్ప నదులు అనేవి ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ద్వీపకల్ప నదులు 2 టైప్స్ ఉంటాయి. ద్వీపకల్ప నదులు అనేవి 2 టైప్స్ ఉంటాయి. అందులో ఒకటి పశ్చిమ వైపుకు ప్రయాణించే నదులు, తూర్పు వైపుకు ప్రయాణించే నదులు అనేసి ఉంటాయి. అంటే వెస్ట్ సైడ్ అండ్ ఈస్ట్ సైడ్ ప్రయాణించే నదులు ఈ ద్వీపకల్ప నదులు 2 రకాలు. అందులో మనం చూసుకున్నట్లుగా అయితే పశ్చిమ వైపు ప్రయాణించే నదులు ఏంటంటే నర్మదా అండ్ తపతి పశ్చిమ వైపుకు ప్రయాణించేవి. మరి గోదావరి, కృష్ణ, మహానది, కావేరి, పెన్నా నది ఇవన్నీ కూడా మనకు తూర్పు వైపున ప్రయాణించేవి. క్వశ్చన్ మనకు ఎలా అయినా అడగచ్చు అండి. తూర్పు వైపుకు ప్రయాణించే నదులు ఏంటి అంటే మనకు గోదావరి, కృష్ణ అండ్ మహానది, కావేరి, పెన్నా నది. పశ్చిమ వైపుకు ప్రయాణించేవి ఏంటంటే నర్మదా అండ్ తపతి. ఫస్ట్ నర్మదా నది గురించి అయితే చూద్దాం. ఇక్కడ పశ్చిమ వైపు ప్రవహిస్తున్న అతి పొడవైన నది నర్మదా నది. ఎటు సైడ్ మనకు పశ్చిమ వైపు ప్రవహిస్తున్న నది అతి పొడవైన నది. ఇది మనకు ప్లేస్ చూడండి, మధ్యప్రదేశ్లోని అమర్కంటక్ అనే ప్రాంతంలో పుట్టి వింధ్య సాత్పుర పర్వత శ్రేణుల మధ్య ప్రవహిస్తుంది. పశ్చిమ వైపు ప్రవహిస్తున్న నది వచ్చేసి అతి పొడవైన నది ఏది? నర్మదా నది. అలాగే మధ్యప్రదేశ్లోని అమర్కంటక్ అనే ప్రాంతంలో పుట్టి వింధ్య సాత్పుర పర్వత శ్రేణుల మధ్య అయితే ప్రవహిస్తుంది. ఇక్కడ చూసుకుంటే కిలోమీటర్స్ అండి. నెక్స్ట్ పరివాహక ప్రాంతం వచ్చేసి ఇచ్చారు. మరి ఈ నర్మదా నదికి యొక్క ఉపనదులు కనుక చూసుకుంటే బుర్నా, హిరాన్, షార్, షక్కర్, బున్సర్ ఇవన్నీ కూడా మనకు నర్మదా నది యొక్క
ఉపనదులు. అలానే తవ అనేది మనకి ఇక్కడ అతిపెద్ద ఉపనది. ఇందులో కనుక చూసుకుంటే ఫస్ట్ అతిపెద్ద ఉపనది ఏదంటే మనకు తవా నది. నెక్స్ట్ మనకు 2 ప్రధాన జలపాతాలు అయితే కనిపిస్తాయి ఇక్కడ. నర్మదా నదిలో 2 ప్రధాన జలపాతాలు అయితే ఉంటాయి. అందులో ప్రధానంగా అండి ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి కపిలధార అండ్ సెకండ్ వన్ వచ్చేసి దూందర్. దీన్ని దూందార్ అనేసి కూడా అంటారు. ఫస్ట్ కపిలధార, దూందార్, ఈ 2 కూడా 2 ప్రధాన జలపాతాలు ఎక్కడ, నర్మదా నదిలో. అండ్ నెక్స్ట్ వన్ చూసుకుంటే గుజరాత్లోని భరూచ్కు పశ్చిమాన 30 కిలోమీటర్స్ దూరంలో ఉన్న ఖంబాట్ గల్ఫ్ లేదా కాంబే గల్ఫ్ 2 కూడా ఒకటే అండి. దాని ద్వారా మనకు అరేబియా సముద్రాలలో అయితే మనకు కలుస్తుంది. సో ఈ నర్మదా నది అనేది గుజరాత్లోని భరూచ్కు పశ్చిమాన ఒక 30 కిలోమీటర్ దూరం అనేది ప్రవహించి, అంటే ఈ ఖంబాట్ గల్ఫ్ దీనినే మనం కాంబే గల్ఫ్ ద్వారా అరేబియా సముద్రంలో అయితే ఎండింగ్ పాయింట్ దీనికి. సో ఈ రోజుకి మనము నర్మదా నది వరకు అయితే నేర్చుకున్నాం కదా అండి. నెక్స్ట్ క్లాస్లో వచ్చేసి తపతి నది, గోదావరి నది ప్లస్ మనకు కృష్ణా నది అండి. ఇదిగోండి కృష్ణా నది, కావేరీ నది, పెన్నా నది, ఫైనల్గా మహానది. ఈ టాపిక్స్ అయితే కవర్ చేద్దాము. ఒకటే వీడియోలో చేయడానికి ఏమి ఇబ్బంది ఏం లేదండి, కానీ ఇక్కడిక్కడే మనకు కన్ఫ్యూజడ్గా ఉండే క్వశ్చన్స్ రేపు మనకు ఇవ్వచ్చు. సో జాగ్రత్తగా 1కి 2-3 సార్లు చదివిన తర్వాత వీలైతే మీరు నోట్స్ రాసుకోవడానికి అయితే ప్రయత్నించండి. మళ్ళీ అదే పనిగా నోట్స్ రాయడం అయితే పెట్టుకోకండి. అవివనా పెట్టుకుంటే ఇంకా మనము చదువు కూడా చదవలేమండి. ఏదైనా మనకి కష్టం అనుకుంటే వాటిని మనము నోట్స్ రాయడం అయితే బాగుంటుంది. ప్రతిదానికి నోట్స్ మీద డిపెండ్ అవ్వదు. ప్లస్ నోట్స్లో రాసే మ్యాటర్ కూడా మనకు అర్థమయ్యే విధంగా మనమే ఓన్గా రాయాలి. ఏదో మనకు అక్కడ ఉంది కదా, టెక్స్ట్ బుక్స్లో ఇచ్చారు కదా, సేమ్ దిట్ట మనం దింపామనుకోండి, అది వేస్ట్ ఆఫ్ టైం. అది ఇంపార్టెంట్గా ఉండే పాయింట్ ఏంటి, ఏ రకంగా అడుగుతాడు, మనల్ని మనమే క్వశ్చన్ చేసుకోవాలి, ప్లస్ ఆన్సర్ అనేది మనం రాయాలండి ఇక్కడ. సో ఐ హోప్ మీకు క్లాస్ నచ్చిందని అనుకుంటున్నానండి. మన క్లాసెస్గా నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.